చేరుకొని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాలు. ఏ దినం అన్నా ఉంది ఈ రోజున? చెప్పండి. మదర్స్ డే. ఏ దినం అని చెప్పాం? మదర్స్ డే. దేవుని యొక్క ప్రేమలో తల్లికి పక్షపాతం ఉంటుందా? ఉండదా? తండ్రికి పక్షపాతం ఉంటుందా? ఉండదా అని బైబిల్ రాశారా? దేవుడికి పక్షపాతం ఉండదని రాశాడు, కానీ తల్లికి తండ్రికి పక్షపాతం ఉంటుందో లేదో చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 28వ వచనం. తప్పనిసరిగా ఉంటుంది. ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా పక్షపాతం ఉంటుంది. 25:28 ఇస్సాకు భార్య రెబెకా గురించి మాట్లాడుతూ ఉంది. చెప్పాలి, మీరు లేట్ చేస్తే టైం అవుతుంది. ఏమంటే ఇద్దరు ఒకళ్ళనే ప్రేమించారా? తండ్రి ఏమో పెద్ద కొడుకుని ప్రేమించాడు, తల్లి ఏమో. ఇప్పుడు పక్షపాతం ఉందా లేదా తల్లిదండ్రులకి? బిగినింగ్లోనే కనపడుతుందా లేదా? అలాగే యోసేపుకు కూడా పక్షపాతం ఉంది. ఎఫ్రాయిము మనష్షే పెద్దోడు, ఎఫ్రాయిం చిన్నోడు. వాళ్ళ నాన్న దీవెన ఇచ్చేటప్పుడు ఎఫ్రాయిముని రైట్ సైడ్ పెట్టాడు, మనష్షేని లెఫ్ట్ సైడ్ పెడితే కొడుకు చెప్తా ఉన్నాడు, నాన్న వీడు పెద్దోడు వాడు చిన్నాడు. ఏమన్నాడు నాన్న? నాకు తెలుసులే అన్నాడు. నాకు తెలుసులే. కాబట్టి హైలైట్ అయింది ఎవరు ఇప్పుడు? ఎఫ్రాయిమా మనష్షేనా? ఎఫ్రాయిం హైలైట్ అవుతాడు. అంటే ఎవరు ముందు దినాల్లో గొప్పగా చెప్పించబడతారో తండ్రికి తెలిసింది. వీళ్ళ నాన్నకు తెలియలేదు, కానీ తాతకు తెలిసింది ఈ విషయం. దాన్ని బట్టే వాళ్ళకి ఇచ్చి. అలాగే దేవుడికి తెలిసింది. జ్యేష్ఠ కుమారుడైన ఏశావు కాదు, యాకోబుని ప్రేమించాడు దేవుడు. దావీదుకు పుట్టినటువంటి పెద్ద కుమారులు కాదు, కడగట్టును పుట్టినటువంటి సొలొమోనుని ప్రేమించాడు దేవుడు. పక్షపాతాలు లేవా బైబిల్లో? నీళ్ళు లేవా? అక్కడ కూర్చున్న తల్లిదండ్రులు తప్పనిసరిగా ఒకరికి ఒకళ్ళంటే ఇష్టం అనేది ఉంటుంది. ఇద్దరిని సమానంగా చూడరు. ఒక బిడ్డ బాగా చదువుతాడు, ఇంకో బిడ్డ చదవడు. ఏంట్రా అంటే వాడినే ఎక్కువ ప్రేమిస్తారు, నన్ను తక్కువ ప్రేమిస్తారంటాడు వాడు. వాస్తవం, నిజం. కాబట్టి తల్లిదండ్రులారా, తల్లులారా, బైబిల్ ప్రకారం అయితే పుట్టిన పిల్లలందరినీ సమానంగా చూడాలి. పక్షపాతం చూపిస్తే బైబిల్లో జరిగినట్టే జరుగుద్ది మీకు కూడా. పక్షపాతం చూపించకూడదు. ఎవరు చదువుతాను అని అంటే వాళ్ళకి తగిన ఏర్పాట్లు మీరు చేయాలి. లేదు అంటే కష్టం. చదవనంటే వేరు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేయకూడదు. రేపు మమ్మల్ని సరిగా చూడలేదు, మాకు సరిగా పెట్టలేదు, మాకు సరిగా డబ్బులు ఇవ్వలేదు అనకూడదు. అంటే అది పాపం అవుతుంది. ప్రియులారా, అలానే మీ మధ్య వైరం పెట్టడానికి నేను రాలేదు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలు. ఏమండి? ఎవరి బోధను విడిచిపెట్టకూడదో రాశాడు. చదువు. ఏం చేయకూడదు? తల్లి చెప్పు బోధను తోసి. తల్లి మంచి చెప్పుద్దా చెడు చెప్పుద్దా? అవునా? బైబిల్ అలా రాసిందా? రెబెకా యాకోబుకి మంచి చెప్పిందా చెడు చెప్పిందా? చెప్పాలి త్వరగా. మీ నాన్నను మోసం చేయరా, అబద్ధం ఆడరా అని చెప్పి పంపింది. మంచి చెప్పిందా? మరి అలా చేస్తే శాపం వస్తుందంటే ఆ శాపం నేను భరిస్తానంది. ఇంకా మంచి చెప్పలా. కొడుకుని ఏం చేసింది? అబద్ధం చెప్పేవాడిగా, తన భర్తనే మోసం చేసేవాడిగా పంపించింది.
చేయొచ్చు అలాగా? భర్తనే మోసం చేయొచ్చా? ఎంతమంది భార్యలు ఇక్కడ మోసం చేశారు? తెలియకుండా చీట్లు కట్టేవాళ్ళు, తెలియకుండా చీరలు కొనేవాళ్ళు, అమ్మగారు ఉంటారులే అవన్నీ వస్తుంది. ఏదంటే ఈ చీర తన డబ్బులు పెట్టి కొనుక్కొని కూడా ఏముంటుందంటే మా అక్క పెట్టిందిలే, మా చెల్లి పెట్టింది, మన రాలా, మొన్న తీసుకొద్దామని అనుకుందంట, మర్చిపోయిందంట. తెనాల్లో దొరుకుద్ది, ఎక్కడా కొట్లో. అబద్ధం ఇంకొకళ్ళ మీద నెట్టేస్తారు. ఇది వాస్తవం. అబద్ధాలు చెప్పడం మీకు వెన్నతో పెట్టిన విద్య. చాలా ఈజీగా చెప్పేస్తారు అబద్ధాలు. దేవుని యొక్క ప్రేమలు 23వ అధ్యాయం 13-14 వచ్చిన సామెతల గ్రంథం త్వరగా తీయాలి. 23, 13, 14 ఏంటమ్మా బైబిల్స్ చదవరే? మానుకొనుము అని ఉందా? నీ కొడుకున్నాడేనా? మానకము, మానుకొనుము కాదు, మానకము. రెండో మాట ఏంటంట? బెత్తంతో వాడిని కొడితే చావకుండా. అని మా పిల్లల్ని అసలు కొట్టమండి, అసలు బెత్తం అసలు వాడమండి, అందుకనే పడుద్దా అయిపోయాడు. బెత్తం వాడమని చెబుతుంది బైబిల్, తప్పు చేస్తే కొట్టమని చెబుతుంది బైబిల్. ఒకవేళ నువ్వు ఇంకా అలా పెంచితే వాడు జ్ఞానము లేని వాడిగా తయారవుతాడు. చూడండి 23వ అధ్యాయము 22వ వచనం చదవండి. 22వ వచనం. ఎంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ముసలి తల్లుల్ని, కూతుర్లు లేకపోతే కొడుకులు ప్రేమతో కూర్చొని ఆమెకు అన్నం పెట్టిన రోజులు ఎన్ని ఉంటాయి? బా ఏం చేస్తుంటే అర్థం కాదు, అడిపోయి కూర్చోరాదు, ఓవర్ గొణుగుతుంటావు అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు, ఇసుక్కునేవాళ్ళు ఎక్కువ ఉంటారు. తల్లిని ప్రేమించరు, సగం సగమే. ఏంటమ్మా అలా అరుస్తావంటే ఏం చేస్తామంటే ఓవర్ గొణుగుతూ ఉంటుంది. అవును, ఆమెతో మాట్లాడేవాడు ఎవరు లేరు. యాజ్ ఏ డాక్టర్గా, యాజ్ ఏ సన్గా ఆమెతో కాసేపు ఏమన్నా మాట్లాడితే సంతృప్తికరంగా నోరు మూసుకొచ్చుంటుంది. ఆమెకు మాట్లాడేవాళ్ళు లేరు. బయటపడేసావు, మంచంలో పడేసావు, పక్కన అతన్ని మంచంలో పడేసి చచ్చిపోయాడు. ఎవరు పట్టించుకోవాలా? వాళ్ళ అమ్మ నాన్న. నాకు తెలుసు ఆ సంగతి. ఆ సావిట్లో పడేసారు. అటు నుంచి ₹1 అని అడుక్కునేవాడు. ఎన్నిసార్లు ఇచ్చాను, చనిపోయారు. పట్టించుకున్నారా? పట్టించుకుంటే 4 కాలాల పాటు బతికేవాళ్ళే. వెళ్ళేసుకున్నావా, ఏమైనా తింటావా, నిద్ర పట్టిందా అని అడిగేటువంటి పిల్లలు కావాలి తల్లులకి, తండ్రులకి. ఎవరైతే పట్టించుకోకుండా తిరుగుతారో విరక్తి పుట్టి చచ్చిపోవాలనుకుంటారు. ఎప్పుడు ఈ ప్రాణం పోతే బాగుండా, ఈ యొక్క అస్తవ్యస్తమైన జీవితం అనుకునే రోజు తేవద్దు, నష్టపోతావు. చూడండి 25వ వచనం చదువు. ఏం చేయాలి? అబ్బా అది ఆమె చేయదు, కానీ వాక్యం మాత్రం చదివింది. ఎన్నిసార్లు కష్టపెట్టి ఉంటుందో వాళ్ళ అమ్మని, ఎన్నిసార్లు తిట్టి ఉంటుందో, ఎన్నిసార్లు ఈసరించుకొని ఉంటుందో, ఎన్నిసార్లు తరివేసి ఉంటుందో, ఎన్నిసార్లు పో అని ఉంటుందో. ఏముంది రాసి వాక్యం? నీ తల్లిదండ్రులను ఏం చేయకూడదు? కష్టపెట్టకూడదు. వాక్యాలు తగ్గట్టుగా నడుచుకోరు మనుషులు. ఎవరో వచ్చి నిన్ను ఆదరించరు. కుటుంబీకులే ఆదరించుకోవాలి, ప్రేమించుకోవాలి. మా అమ్మాయి బాగా చూస్తుంది, మా అమ్మ బాగా చూస్తుంది అనిపించుకోవాలి మీరు. వాళ్ళే మంచి తల్లులు, వాళ్ళే మంచి కుమార్తెలు అవుతారు. దేవుని యొక్క ప్రేమలు 14వ అధ్యాయం 1వ వచనం 14:1. ఈ తల్లి ఎలాంటిదో చూడండి రాసింది బైబిల్లో. నువ్వు జ్ఞానవంతురాలువేనా?
పెరిగేస్తున్నావా కడుతున్నావా? నాకు అది కొని ఇది కొని, అది లేకపోతే ఉండను, ఇది లేకపోతే ఉండను, మా పుట్టింటికి పోతా, నాకు కుదరదు నీతోటి అన్నావా? భర్తకి ఎంత ఆదాయమో తెలుసుకొని నడుచుకోగలిగిన భార్యలు ఉండాలి. తల్లి యొక్క కష్టాన్ని పంచుకోగలిగిన కుమార్తెలు కుమారులు ఉండాలి. గమనించండి, రెక్కల కష్టం చేసి చాలామంది పిల్లల్ని తల్లిదండ్రులు చదివిస్తూ ఉన్నారు, అప్పుల పాలైపోతూ ఉన్నారు. ఆ కష్టం అంటే తెలుసుకో. ఈ రోజున నువ్వు ఒక స్థాయిలో ఉన్నావంటే వాళ్ళ రెక్కల కష్టం, వాళ్ళ రక్తం తాగావు. గుర్తొస్తుందా నీకు? ఆ పెంచిన వీడియోలన్నీ సినిమాల్లో అయితే ఉంటాయి కానీ మన దగ్గర ఉండవు. ఈ మధ్య ఒకళ్ళు ఎవరో పోస్ట్ పెట్టారు నాకు, అరే ఇది మీ పిల్లలకు చూపించండి రా అని పెట్టాడు పోస్టర్లో కింద. ఏంటి అంటే చిన్నప్పుడు 4, 5, 7, 8 సంవత్సరాల దాకా ఆ పిల్లవాడికి తల్లి కడుగుతూ ఉంది, టాయిలెట్కి వెళ్తే కడుగుతూ ఉంది ఆ తల్లి. అది వీడియో తీశారు ఎప్పుడుదో. ఇప్పుడు ఆ తల్లిని మంచంలో పడేసి ఒక గదిలో పడేసి అందరూ కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళంతా హ్యాపీగా టీవీలు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. అక్కడ ఒక పనమ్మాయిని పడేశారు. చూడరా, నీకేం చేసిందో చూడరా, నీ బతుకుబడా చూడరా. 7, 8, 9 సంవత్సరాలు వచ్చినా కూడా నీకు కడుక్కోవడం రాకపోతే ఆమె కష్టపడి కడిగింది రా, రోజుకు 2 సార్లు 3 సార్లు. బుద్ధి లేనాడా? జ్ఞానం ఉందా నీకు? బుద్ధి ఉందా నీకు? ఎవరిని ప్రేమిస్తున్నావు? యవ్వన కాలం ప్రేమలు తల్లిదండ్రులు మర్చిపోయేటట్టు చేస్తా ఉన్నాయా? దేవుణ్ణి మర్చిపోయేటట్టు చేస్తా ఉన్నాయా? నీ గతాన్ని మర్చిపోయేటట్టు చేస్తా ఉన్నాయా? పాపంలో పడ్డావు, లెక్కలేకుండా తిరుగుతున్నావు. తల్లిని సన్మానించాల్సినటువంటి నీవు అగౌరవంగా తిరుగుతున్నావు, అపహాస్యం చేస్తూ ఉన్నావు, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నావు అని బైబిలు చెప్పలా. నీ తల్లిని ఎలా ప్రేమించాలో, నీ తండ్రిని ఎలా ప్రేమించాలో బైబిల్ చక్కగా రాస్తుంది. గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రియులారా, 11వ అధ్యాయము 16వ వచనం, 11, 16. జ్ఞానం గల తల్లి అయితే ఎలా ఉంటుంది? ఏం చేస్తుంది? నెనరుగల స్త్రీ అంటే కుటుంబంలో ఉన్నటువంటి విషయాల్ని బయటికి చెప్పనటువంటి వ్యక్తి, వెళ్ళవేసుకున్నటువంటి స్త్రీ. ఘనత కొంత అమ్మా, ఎన్ని కష్టాలున్నా లోపలే దాచుకుంటుందమ్మా, భరిస్తుందమ్మా, ప్రార్థన చేసుకుంటుందమ్మా అని అనిపించుకోగల తల్లులుగా స్త్రీలుగా మీరున్నారా? లోపలే, బయటికి పొక్కరు. ఇంటి విషయాలు బయటికి కాదు, దేవుడికి చెప్పుకుంటారు. అలాంటి స్త్రీలు కావాలి. అప్పుడు ఏముండవు? కలతలు ఉండవు, గొడవలు ఉండవు, తగాదాలు ఉండవు. నువ్వు పోయి వాళ్ళకి చెప్పావంటగా, ఉండదు. నువ్వెందుకు అన్నావు అలాగా? ఉండదు. నువ్వెందుకు చేసావు ఇలాగా? ఉండదు. ప్రభువుకి చెప్పుకుంటే ఉండదు. అది నెనరుగలిగిన స్త్రీగా ఉండాలి. అప్పుడు ఘనత పొందుతావు దేవుని యొక్క ప్రేమలో. 22:6 22:6 త్వరగా. నువ్వు నేర్పలేదు నీ పిల్లాడికి. చిన్నప్పటి నుంచి ప్రార్థనలు తెలియదు. పాస్టర్ గారు వస్తే వందనాలు చెప్పడం చెప్పలేదు. పాస్టర్ గారు వస్తే మనకెందుకులే, ఏమన్నా అడుగుతాడేమో అని పారిపోతున్నారు నీ పిల్లలు ఇంట్లో నుంచి. చిన్నప్పుడే నువ్వు నీ పిల్లల్ని పెంచలేకపోతున్నావు, పెద్ద అయితే మాట వింటారా? చాలా స్థుతికూటాలకి వెళ్తాను. ఒకటే అడుగుతా, ఫస్ట్ నీ కుటుంబం అంతా ఇక్కడ ఉంటేనే నేను స్తుతి ప్రార్థన చేస్తాను, లేకపోతే వేస్ట్. ఇది మీ ఇంట్లో పెట్టుకున్న స్తుతికుడికి మీ ఇంట్లో వాళ్ళే రాకపోతే ఎందుకు? అది స్తుతికూటం తప్ప స్తుతికూటం కాదు. ఎలా అవుతుంది స్తుతికూటం? పెళ్ళికి అందరూ వస్తేనే సంతోషం, ఒకళ్ళో ఇద్దరు వస్తే అది లేచిపోయి చేసుకున్న పెళ్ళి. ఏ పెళ్ళి కావాలి?
అందరూ సంతోషంగా గౌరవించేటట్టుగా ఉండేదా, లేదా సగం సగంగా ఉండేదా? ఆలోచన చేయి. దేవుని యొక్క ప్రేమలో 13వ అధ్యాయం 24వ వచనం. 13 ఎవరికి విరోధి? కొడుక్కి, కూతురికి. నువ్వు గనక బెత్తం వాడకుండా పెంచితే, పువ్వని పెంచితే చివరికి రోగల మంట తీసుకొని నెత్తిని కొట్టాడంటే చచ్చిందా? అంత బాగా పెంచింది పిల్లల్ని, దున్నపోతులాగా పెంచింది పిల్లల్ని. తల్లిని కొట్టే స్టేజ్కి తెచ్చింది తల్లి. దేవుని యొక్క ప్రేమ. 22:15 22వ అధ్యాయం 15వ వచనం. ఏముంటుంది? పుట్టుకతోనే ఉంటుందంట అది. ఆ మూఢత్వాన్ని తీసివేయగలిగినటువంటి శక్తి ప్రార్థనకు ఉంది. నీ పిల్లవాడు మూర్ఖంగా తిరుగుతున్నాడు, చర్చికి రావట్లేదు, ప్రార్థన చేయట్లేదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, ఖర్చు చేస్తూ ఉన్నాడు, దొంగతనం చేస్తూ ఉన్నాడు, బడికి పోవటం లేదు, చదవటం లేదు, సెల్ ఫోన్ వాడుతూ ఉన్నాడు, బజార్ల మడి తిరుగుతూ ఉన్నాడు. ఎలా పెంచావు? మూర్ఖంగా ఉన్నటువంటి పిల్లవాడిని మార్చుకోవలసిన తల్లిదండ్రులు పట్టించుకోకుండా వదిలేస్తే పాడైపోతున్నాడు. నువ్వు అలాగుంటావా? ఉండకూడదు. కాబట్టి ఒక్క మాట చివరి చదువుకొని, మనము చాలా మాటలు ఉన్నాయి, ఒక్క మాట చదువుకొని ముగిద్దాం. 2 తిమోతి గ్రంథం 3వ అధ్యాయం 14-15 వచ్చిన. 2 తిమోతి గ్రంథం 3వ అధ్యాయం 14-15. ఎవరిని గురించి మాట్లాడుతూ ఉంది? వాళ్ళ అమ్మ, వాళ్ళ అవ్వ తిమోతిని ఎలా పెంచారంట? బాల్యము నుండి. ఏమండి? ఆ విశ్వాసం ఈ అబ్బాయిలోకి వచ్చిందని పౌలు భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. ఏమండి? దేవుని యొక్క ప్రేమలో బాల్యము నుండే బోధించారంట. నీ పిల్లలకి ఒక్క వాక్యం వచ్చా? నీ పిల్లలకి ప్రార్థన వచ్చా? నీ పిల్లలకి పెద్దవాళ్ళు వస్తే గౌరవించడం వచ్చా? పాస్టర్ వస్తే వందనాలు చెప్పడం వచ్చా? ఏం నేర్పావు? బుద్ధిహీనులైన తల్లులు, బుద్ధి లేనటువంటి తండ్రులు, మూర్ఖంగా లెక్క లేకుండా పట్టించుకోకుండా దేవుడు భయాన్ని చెప్పకుండా పెంచుతున్నటువంటి తల్లులు. వాళ్ళు నెనరుగల స్త్రీలా, గుణవతి అయినటువంటి భార్యలా కాదు. దేవుని యొక్క ప్రేమలో గమనించండి. 31వ అధ్యాయము సామెతల గ్రంథము 28-29 లాస్ట్ వర్డ్. ఏమనాలంట పిల్లలు? తల్లిని ధన్యురాలు అనాలంట. మీ ఆయన నిన్ను పోడుతున్నాడా? ఏమని? ఎప్పుడు? అప్పుడా? అప్పుడు కాదు, మిగతా టైంలో. అప్పుడు పొగుడుతాడు. పొగడకపోతే మాట వినవుగా. జనరల్గా జరిగేది అంతేలేండి. ఎంత కోపపడుకున్నా కూడా భర్త చివరికి అప్పుడు పొగుడుతాడు. ఆయన నువ్వు రంభా ఊరవసి, ఖరీదానివైనా సరే రంభా ఊరవసి అంటాడు. పళ్ళెత్తి దానివైనా సరే నువ్వు ఎంత బాగుంటావు అని అంటాడు. కుంటి దానివైనా బాగున్నావు అంటాడు. గుడ్డి దానివైనా బాగున్నావు అంటాడు. చెవిటి దానివైనా బాగున్నావు అంటాడు. తలతక్క దానివైనా బాగున్నావు అంటాడు. అన్నిటికీ బాగున్నాడు. ఎప్పుడు? అప్పుడు మాత్రమే. మిగతా అప్పుడు వచ్చేయ్ చెవిటి దానా, అదేంది ఇందాక పొగిడేవుగా. ఆ సందర్భం వేరే, ఈ సందర్భం వేరు. ఓయ్ కుంటిదానా నీకే. ఓరి నాయన, ఎనిమిది గౌరవించటాలు ఉన్నాయా? అప్పుడు కాదండి, ఎప్పుడు గౌరవించేటట్టుగా. ఏమంటున్నాడు భర్త? చదువు చివరి మాట, చదువు చివరి మాట. 31:29 చదువు. 31:29.
చదవాలి త్వరగా, తీసేయకూడదు. భలే పొగుడుతున్నాడు అందరికన్నా. అతని కుమారులు, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అంటారట. ధన్యురాలు అంటే దేవుడి చేత కృప పొందినది అని అర్థం. ఎంతమంది చెబుతారు? ఒక పాస్టర్ గారి దగ్గరికి నేను వెళ్తే వాళ్ళ అమ్మగారికి 90 ఏళ్ళు. ఈ మధ్యన విజయవాడలో చనిపోయింది వాళ్ళ అమ్మ. సరే మంచంలో ఉంది, లేచి అట్లా పట్టుకుంటే అలా కూర్చుంటుంది. సరే ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడుకున్నాం. ఆ మంది నా పని అయిపోయిందయ్యా, ఇంకా దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడో నన్ను అని అంటాము. ఎంతమ్మా నీ వయసు అంటే 98 అయ్యా అని. మంచి తల్లి, ఎప్పుడు రక్షణ పొందావమ్మా అంటే నా చిన్నప్పుడే 13 ఏళ్ళప్పుడే రక్షణ పొందానయ్యా, మంచిగా పాటలు పాడేదాన్ని, మరి అలాగే స్త్రీల కొడుకు నడిపించేదాన్ని అని చెప్పుకొచ్చింది. నేను అడిగాను, పాస్టర్ గారు మీ ఇంట్లో ఎవరైనా పాటలు పాడేవాళ్ళు ఉన్నారా అంటే లేరండి. మరి ఎవరైనా మీ స్త్రీలు ఆడవాళ్ళు నడిపించే స్టేజ్లో ఉన్నారా? లేరండి. ఎవరు లేరు పాస్టర్ గారి ఇంట్లో. తల్లి మాత్రం మంచి ప్రార్థనా పరురాలు. సరే నేనేమన్నా అంటే బాధపడతాడేమో సేవకుడని వెళ్ళి ఆమె దగ్గర మంచం మీద లేపి కూర్చొని అట్లా పట్టుకున్నారు ఆమెని. పోయి నేను అన్నాను, తల్లి నాకు నీ ప్రార్థన కావాలి అంటే ఆ 2 చేతులు ఎత్తి నా తల మీద పెట్టి 5 నిమిషాలు ప్రార్థన చేసి, అయ్యా ఇక నా ప్రాణం పోయినా పర్లేదయ్యా, ఏంటవా అలాగంటావంటే ఇంతవరకు నాకు ప్రార్థన చేయమని నా పిల్లలే అడగలేదయ్యా, నా పిల్లలే అమ్మా నాకు ప్రార్థన చేయమని అడగలేదయ్యా, నువ్వు ఎవరో మాకు తెలియదు, నేను ఎప్పుడూ చూడలేదు, కానీ దేవుని బిడ్డగా కనబడుతున్నావు, దేవుడు నీ నిండారా ఆశీర్వదిస్తాడయ్యా అని ఒక చిన్న మాట అంది. ఇది జరిగి 10 ఏళ్ళు అయింది. సర్వేశ్వరరావు గారని ఆయన తల్లి విజయవాడలో ఉంటుంది. వీళ్ళరా ఆలోచన చేయండి, మీ తల్లితోటి మీ పుట్టినరోజు అప్పుడు, మీ పెళ్లి రోజు అప్పుడు ఏమండి ఎప్పుడన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ గర్భం నుంచి నన్ను తీసి దేవుడు ఇంతకాలం బతికించి ఇచ్చాడు, చిన్న ప్రార్థన చేయి తల్లి అని అడిగారా? చనిపోతున్న చావు బతుకులో ఉన్నప్పుడు పోయి, అమ్మా నాకు నీ దీవెనలు కావాలి ప్రార్థించినాడు. యాకోబు యోసేపు యొక్క కుమారులకి దీవెనలు ఇస్తూ చచ్చిపోతాడు. మోషే ద్వితీయోపదేశకాండం చివరధ్యాయంలో 12 గోత్రాలని పిలిచి 12 గోత్రాలకి దీవెనలు ఇచ్చి చచ్చిపోతాడు. తెలీదా నీకు బైబిల్? పెద్దవాళ్ళని ఎలా చూడాలో, గౌరవించాలో. నువ్వు క్రైస్తవురాలువేనా, క్రైస్తవుడివేనా? పవిత్రత నీలో ఉందా? నీకు కనపడలేదా? సంవత్సరం తిరుగుతుంది, పుట్టినరోజు వస్తూ ఉంది, సంవత్సరం తిరుగుతుంది, పిల్లలు పుట్టారు, నీకు పెళ్లి రోజు గుర్తులేదా? ప్రార్థన చేసుకుంటున్నావా? తల్లిదండ్రులను పూజించుము, లేకపోతే నువ్వేమైపోతావో తెలుసా? బైబిల్ చెప్తా ఉంది. ఆ మాట చదువుదామా? చదువుదాం. చూడండి, లేవి కాండం. దేవుని యొక్క ప్రేమలో లేవి కాండం 19వ అధ్యాయం 3వ వచనం. 19:3 లేవి కాండం. త్వరగా ఏం చేయాలి? తల్లికి తండ్రికి భయపడాలి. ఎవరు భయపడుతున్నారని ఇక్కడ ఉన్నాళ్ళు లెక్క లేకుండా తిరుగుతున్నారు. 20వ అధ్యాయం 9వ వచనం. 29 త్వరగా చదువు. చంపేమన్నాడు దేవుడు బైబిల్లో. అయితే ధర్మశాస్త్రం ఎవరినైతే తల్లిదండ్రులను దూషిస్తారో, నీకు జ్ఞానం లేదు, నీకు చేత కాదు, నీకు తెలివి లేదు, వేస్ట్ అని ఎవరైనా అంటే చంపేసేమన్నాడు దేవుడు.
బుద్ధిహీనులారా, ఎంతమంది వాక్యాలు వింటున్నారో దాని ప్రకారం నడిచి నేను మమ్మల్ని ధన్యురాలు అనిపించుకునేట్టుగా చేస్తాను, మా అమ్మ నెనరు కలిగిన స్త్రీగా ఉంది, మమ్మ నన్ను ప్రేమిస్తుంది, నేను మమ్మల్ని ప్రేమిస్తాను అనుకునేవాళ్ళు ఉన్నారా?